గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే లేట్ లేద్దాం అనుకున్నా రాత్రి. ఇంకా రోజు కన్నా ముందే మెలకొచ్చింది. వాకింగ్ వీడియో పెట్టక చాలా రోజులైంది కదా, అందుకని తీస్తున్నా. 3:30కే మెలకొచ్చింది. రోజు 4:30కి లేస్తా, ఈరోజు మాత్రం 3:30కి. మా గుడిలో పూజలు స్టార్ట్ అయ్యాయి. ధనుర్మాసం కదా, మొత్తానికైతే గుడిలో పూజలు తప్ప జనాలు ఎవ్వరు కనబడతలేదు. చూడండి, ఐదు గంటలకే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట పూజలు. అది లేచారా ఈరోజు సండే కదా, అందరు లేట్ లేస్తారు కదా, 6-7 అవుతుంది. ఇంకా రోజు హడావిడి కాబట్టి రిలాక్స్గా పడుకోండి ఫ్రెండ్స్. నాకు మాత్రం చూడు, రోజు కన్నా తొందరగా మెలకొచ్చింది. ఇంకా మెలకొచ్చినాక ఊరికే బెడ్ మీద ఉండబుద్ది కదా నాకైతే. లేస్తా అటు ఇటు తిరుగుతా. ఉత్తెప్పుడేమో రోజు పొద్దున్న కూడా నీకు ఉలుక్కుంటావు. ఈరోజు సండే కదా, ఎందుకు లేచి తిరుగుతున్నావు దెయ్యంలాగా అంటున్నారు మా దగ్గర. లేచి లైట్ వేస్తా కదా చూసి, అది పరిస్థితి అలవాటు అయిపోయింది. వన్ అవర్ తిరిగా ఈరోజు, అడవిడి ఏం లేదు కదా. ఇంకా కొన్ని పసిపేసి పాలు తాగడం అనేసి వేడి పెట్టా. ఇంకా వీళ్ళు వేసేవరకు ఎట్లయినా టైం పడుతుంది. వాకింగ్ అయితే అయిపోయింది కాబట్టి, వీళ్ళు సండే కాబట్టి చాలా లేట్ లేస్తారు. ఇంక పాలు తాగేసి వాళ్ళు లేచే వరకు కొద్దిసేపు మళ్ళీ పడుకుంటారు. వాకింగ్ చేయంగానే పనుకోవద్దు కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, సండే ఇలా తెల్లారింది నాకైతే. మీరైతే రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. 6-7 వరకు పడుకోండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. రోడ్లో కూడా ఒక్కరు లేరు జనాలు. అంటే 4 గంటలకు ఎవరు ఉంటారు కానీ. చలో బాయ్. మళ్ళా నేను కూడా పాలు తాగేసి మళ్ళీ ఒక 2 గంటలు అటు ఇటు దొర్లుతా. ఎందుకంటే ఇంకెవ్వరు లేవంది ఏం పని ఉంటుంది, అందుకని.